ఓం శ్రీ గురుభ్యో నమః. కుండలిని శక్తిని యాక్టివేట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడేది ప్రాణాయామ. ఈ యొక్క ప్రాణశక్తి అనేది నాడీ కేంద్రాల లోపలికి వెళ్ళి, నాడీ కేంద్రాలలో ఉన్నటువంటి బ్లాకేజెస్‌ని తొలగించి, అక్కడ యాక్టివేట్ చేయటానికి, ప్రాణశక్తిని నింపటానికి ఉపయోగపడేటువంటి ప్రాణాయామ సాధనని ఇప్పుడు మనం చూద్దాము. స్టెప్ 1 ముందుగా మనం ప్రాణాయామకి ఏ విధంగా కూర్చోవాలో చూద్దాము. ప్రాణాయామ సాధన చేసేవాళ్ళు ఈ విధంగా మ్యాట్‌ని తీసుకుని కింద కూర్చున్నటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే కింద కూర్చోలేరో వాళ్ళు మాత్రమే చైర్‌ని తీసుకుని చైర్ పైన కూర్చొని 2 అరికాళ్ళ కింద ఒక మ్యాట్‌ని ఉంచుకుని క్రాస్డ్ లెగ్ పొజిషన్ లేదంటే లెగ్స్ స్ట్రెయిట్‌గా పెట్టుకుని కూర్చుని నడుముని స్ట్రెయిట్‌గా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. డౌన్‌లో ఉన్న వాళ్ళు వజ్రాసనలోను, పద్మాసన, అర్ధ పద్మాసనలో మీకేదైతే కనుక కంఫర్ట్ ఉంటుందో ఆ పొజిషన్‌ని ఎంచుకోండి. లేదు సింపుల్‌గా క్రాస్డ్ లెగ్ పొజిషన్ అంటాం. సుఖాసనలో కూర్చుని కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క స్థితిలో స్పైన్‌ని చక్కగా స్ట్రెయిట్‌గా ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ 2 చేతులని కూడా జ్ఞాన ముద్రలో ఉంచుకోవాలి. అంటే థంబ్ ఫింగర్ మరియు ఇండెక్స్ ఫింగర్ 2 కూడా కలిపి ఉంచి రిమైనింగ్ 3 ఫింగర్స్‌ని జాయిన్ చేస్తూ ఈ యొక్క ముద్ర 2 కూడా మోకాళ్ళ మీద ఉంచి స్పైన్ నిటారుగా ఉంచుతూ చిన్ కొంచెం పైకి తీసుకొని వెళ్ళి ఈ యొక్క స్థితిలో కళ్ళు మూసుకొని సాధారణమైనటువంటి శ్వాసలని ఫోకస్ చేస్తూ ఉండాలి. స్టెప్ 2 ఎప్పుడైతే కనుక సాధకుడు ప్రాణాయామాన్ని చేయాలి అనుకుంటాడో మ్యాట్ మీద కూర్చుని ప్రశాంతతమైనటువంటి స్థితిలో ఎయిర్ అనేది ఆ విధంగా ఫ్లో అవుతున్నట్టుగా ఉండే ప్రదేశంలో కూర్చుని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా చూసుకుని 2 చేతుల్ని కూడా జ్ఞానముద్రలో ఉంచుకుని ఈ జ్ఞానముద్రని మోకాళ్ళ మీద ఉంచి స్పైన్ నిటారుగా ఉంచుతూ చిన్ కొంచెం పైకి ఉంచి ఈ స్థితి నుంచి డీప్ బ్రీత్ ఇన్ చేస్తూ డీప్ బ్రీత్ అవుట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నిశ్వాస, ఉచ్ఛ్వాసలు వీలైనంత వరకు దీర్ఘంగా ఉండే విధంగా చూసుకోండి. వీటిల్ని మనం డయాఫ్రామ్ బ్రీతింగ్ అనేసి చెప్తాము. అంటే ఛాతీ కంప్లీట్‌గా ఫిల్ అయ్యి డయాఫ్రామ్ వరకు కూడా మనం గాలిని ఎంత వీలైతే అంత నిదానంగా ఫిల్ చేస్తూ అదే విధంగా స్లోగా ఎక్స్‌హేల్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క ఇన్‌హేల్ మరియు ఎక్స్‌హలేషన్‌లో ఏ విధమైనటువంటి జర్క్స్ లేకోకుండా 2 కూడా సేమ్ రేషియోలో ఉండే విధంగా చూసుకుంటూ ఇలా ఒక 5 మినిట్స్ వరకు కూడా బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. ఈ విధంగా కుండలిని శక్తిని జాగృతం చేసుకోవటానికి యోగ సాధనలో ఎన్నో సాధనలు ఉన్నాయి. ఆసనాలు, ప్రాణాయామాలు, బంధాలు మరియు ముద్రలు, క్రియల ద్వారా ఈ యొక్క శక్తిని మనం జాగృతం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఈ యొక్క యోగ సాధనల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.